శ్రీ రంగనాథ రామాయణం. నారదుని వల్ల పురుషోత్తముడైన శ్రీరాముని గురించి వాల్మీకి తెలుసుకొనుట. గొప్ప తపస్సును చేసిన తపశ్శాలి, కమనీయశీలి, మునినాథుడు అయిన నారదుణ్ణి మునులందరికీ పూజనీయుడైన గొప్ప తపోనిధి అయిన వాల్మీకి చూసి, ఎవరు ప్రసిద్ధుడు, ఎవరు శాంతుడు, ఎవరు గొప్ప పుణ్యుడు, ఎవరు ఉన్నతుడు, ఎవరు నీతిజ్ఞుడు, ఎవరు ప్రజ్ఞావంతుడు, ఎవరు తమస్సు లేనివాడు, ఎవరు ఉత్తముడు, ఎవరు జితకాముడు, కాముణ్ణి జయించినవాడు, ఎవరు అజేయుడు, ఎవరు నిరసూయుడు, అసూయ లేనివాడు, ఎవరు ఆజ్యుడు, సేవించుటకు యోగ్యుడు, ఎవరు సువ్రతుడు, ఎవరు ఉదారుడు, దయామయుడు, ఎవరు సుచరిత్రుడు, మంచి చరిత్ర కలిగినవాడు, ఎవరు సమబుద్ధి కలిగినవాడు, ఎవరికి కినుక వస్తే ఇంద్రాది దేవతలు దూరంగా పోయి వణికిపోతూ ఉంటారో అలాంటి వాడు ఈ భూమి మీద ఇంతకుముందు పుట్టి పెరిగాడా, లేక పుట్టే ఉన్నాడా, పుట్టబోతున్నాడా అని ఎంతోసేపు అడగగా, ముల్లోకాలన్నీ తెలిసిన నారదుడు శ్రీ విష్ణువు దశరథ రాజుకు శ్రీరాముడై భూమిపై జన్మించాడని, రావణుణ్ణి వధించి అయోధ్యను పరిపాలిస్తున్నాడని చెప్పి బ్రహ్మలోకం వెళ్ళిపోయాడు.